ఇరాన్ చమురు మీద అమెరికా విధించినటువంటి ఆంక్షలైతే ఎత్తేసింది. దీని గురించి ఇప్పుడు స్కాట్ బెసెంట్ అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు. 30 రోజుల పాటు ఈ ఆంక్షల్ని సడలిస్తున్నాము. ఎందుకంటే అంతర్జాతీయంగా చమురు కొరత ఏదైతే ఉందో ఆ కొరతను తీర్చడానికి ఈ యొక్క ఆంక్షలు ఎత్తేసాము. దీనివల్ల ఇప్పుడు ప్రపంచ మార్కెట్లోకి 14 కోట్ల బ్యారెల్ల చమురు అయితే రాబోతుందన్న విధంగా చెప్తున్నాడు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం చమురు విషయంలో మాత్రమే కాదు, అమెరికా తన యొక్క సైన్యాన్ని కూడా తగ్గించుకుంటుంది. అంటే సైనిక చర్యని కూడా ఉపసంహరించుకున్నట్లుగా ఉంది. అంటే మొత్తం చూసుకున్నట్లయితే యుద్ధానికైతే త్వరలోనే ముగింపు పలికే అవకాశాలు ఉన్నాయి. ఒక 4-5 రోజుల్లో యుద్ధం ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయి. 21 రోజుగా జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇంతకు ముందులాగా ఇరాన్ అయితే ఓడిపోలేదు, అలాగే చతికిలో పడలేదు. దానికి ఎంత నష్టం వచ్చింది అనే విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అమెరికాకి, గల్ఫ్ దేశాలకి, ఇజ్రాయెల్కి ఎంత నష్టం వచ్చిందన్న విధంగా తయారైంది పరిస్థితి. ఒక్క దేశం ఇన్ని దేశాల మీద విపరీతంగా యుద్ధం చేస్తుందంటే, అంటే గల్ఫ్ దేశాలు ఎలాగో ప్రతిదాడులు చేయడం లేదు, కానీ అమెరికా, ఇజ్రాయెల్ సామాన్యమైనటువంటి దేశాలు కాదు కదా. అయినా సరే ఇరాన్ వాళ్ళతో కేవలం క్షిపణులు, డ్రోన్లతోటే యుద్ధం చేయగలుగుతుంది. సో ఈ నేపథ్యంలో హార్మోజ్ జలసంధి, అలాగే చమురులు కాలిపోవడం, ఇవన్నీ చూస్తే ప్రపంచ దేశాల నుంచి, అమెరికా నుంచి అమెరికాకే విపరీతమైనటువంటి ఒత్తిడి పెరగడం వల్ల ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే చమురు కొరత మాత్రమే కాదు, బిట్ కాయిన్ కూడా ఇక్కడ ప్రధానం. బిట్ కాయిన్ కూడా ఇరాన్ తయారు చేస్తుందట. కొన్ని మిషనరీలు పెట్టుకొని ఈ డిజిటల్ కరెన్సీని తయారు చేస్తుంది. తద్వారా ఇంకా వేల కోట్ల డబ్బుల్ని ఇక్కడ సంపాదించుకుంటుంది. తన యొక్క రియాల్ని విపరీతంగా పడిపోయిన 2018లో విధించినటువంటి ఆంక్షల వల్ల ఇక్కడ వీళ్ళు ఈ యొక్క డిజిటల్ కరెన్సీని తయారు చేసుకోవడానికి మిషనరీలన్నీ తెచ్చుకొని చాలా పెద్ద మైనింగే చేశారని చెప్తున్నారు అంతర్జాతీయంగా. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ దాని గురించి ఇరాన్ కానీ అమెరికా కానీ మాట్లాడటం లేదు. ఆ మిషనరీల మీదే ట్రంప్ దాడి చేశాడు. ఆ మిషనరీలు కూడా నాశనం అయిపోయాయి. మరొక వైపు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఆ యొక్క యురేనియం ఏదైతే ఉందో ఆ అణ్వాయుధాలకు సంబంధించి దాన్ని కూడా డిస్ట్రాయిడ్ చేశారన్న విధంగా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి దాని గురించి కూడా పూర్తి వివరాలు అయితే తెలియవు. ఇరాన్ అయితే మా దగ్గర యురేనియం ఉంది, అది కావాలంటే మేము అప్పుడే ఇచ్చేస్తామని చెప్పాము, లేదంటే దాని మీద ఏదో ఒక ఆంక్షలు విధించే విధంగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పాము, కానీ అప్పుడు వాళ్ళు వినలేదు, యుద్ధంలోకి దిగారని కూడా చెప్తుంది. అంటే ఎవరికి వారే అందరిలో కూడా యుద్ధం ఆగిపోవాలని స్పష్టంగా ఉంది. ప్రపంచ దేశాలు కూడా ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మన దేశం కూడా ఇప్పుడు ఈ యుద్ధం ఆగిపోవడానికే ప్రయత్నాలు చేస్తుంది. యుద్ధం ఆగితే చాలా వరకు మనకు కూడా అందుబాటులోకి వస్తాయి ధరలన్నీ. లేదంటే మాత్రం ఇప్పటికే డీజిల్ ధర 22 రూపాయలు పెరిగిపోయింది, పవర్ పెట్రోల్ మీద 2 రూపాయలు పెంచేశారు, గ్యాస్ రావడం లేదు. చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే మొదలవుతున్నాయి. ఎంత నిల్వలు ఉన్నా సరే ఆందోళనకరమైనటువంటి నిల్వలే. దర్జాగా ఉందాము, పర్వాలేదు అన్న నిల్వలు లేవు, ఏ దేశంలో కూడా లేవు. పైగా మన దేశానికి రోజుకి 5-6 మిలియన్ల బ్యారెల్ చమురు కావాలి. సో అది చాలా పెద్దది. చైనా, అమెరికా అంత కాకపోయినా మనకి 5 మిలియన్ల బ్యారెల్ అంటే తక్కువ కాదు, 50 లక్షల బ్యారెల్. అంత చమురు నిలవ పెట్టడం కూడా కష్టం. ఈ మధ్యనే రష్యా దగ్గర కొనడం వల్ల ఆ మాత్రం నిల్వలైనా ఉన్నాయి.